గుంటూరు నగరంలో దాదాపు 50,000 జనాభా నివసించేటువంటి డొంక రోడ్డు, వసంతరాయపురం, శ్రీనగర్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు దశాబ్దాలుగా ఈ స్థలంలో ఉన్నటువంటి కంపెనీ మొత్తం కూడా తొలగించాలని, ఈ సైట్ని వినియోగించాలని చెప్పి పదే పదే అడుగుతున్నప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ పని సాకారం కాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా స్థానిక ప్రజల ఆలోచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్థలాన్ని ఒక పక్కన ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కంపెనీ మొత్తం కూడా తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి సంక్రాంతి, గతంలో ఎప్పుడు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు జరిపినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచనతో నగరపాలక సంస్థ సహకారంతో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో జరిపి ఈ స్థలాన్ని ఏదైతే దానికోసం క్లీన్ చేశామో ఆ స్థలాన్ని పూర్తిగా వాకింగ్ ట్రాక్ కోసం వాడుకోవడానికి స్థానిక ప్రజలందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ప్రయత్నం చేయడం ముఖ్యంగా. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భారతి గారు పదే పదే దీని మీద కార్పొరేషన్లో కానీ మా దృష్టికి కానీ, అలాగే మేము కూడా అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఆనుకున్నటువంటి లేబర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్థలాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత అక్కడ ప్రహరీ గోడ 93 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ని క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఇటు ఉన్నటువంటి 5 డివిజన్లు ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యార్థం 60 అడుగుల రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీధి దీపాలు కానీ, డ్రైన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో CBSE స్కూల్ చేయాలనే ప్రతిపాదన కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక నాయకత్వంలో సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలోనే ఇటువంటి చక్కటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి మాటని ఈరోజు ప్రజలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేస్తాను.